జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను రామ్కీ సంస్థ 2004లో దత్తత తీసుకున్నప్పటికీ సరైన అభివృద్ధి జరగలేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. 144 కోట్లతో టాపింగ్, వాటర్ ఫిల్టర్, కరెంటు ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదన్నారు. రామ్కీ సంస్థ కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదని, చెత్త డంపింగ్ యార్డ్లను ఒకే చోట కాకుండా 6 ప్రాంతాలు ఏర్పాటు చేయాలన్నారు. జవహర్ నగర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని అక్కడి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్నారు మల్లారెడ్డి. మీ అగ్రిమెంట్ లో మీరు చేసుకున్నప్పుడు కండిషన్స్ ఏమి అవన్నీ అమలు చేస్తారని చెప్పి మీరు చేసి కొట్లాడుతున్న మాట్లాడుతున్నారు. అగ్రిమెంట్ అనేది ఒక పబ్లిక్ డాక్యుమెంట్. ఎవరైనా అందరూ వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల మహేశ్వర నియోజకవర్గంలోని ఎస్ఎన్డిపి నాలాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మాజీ మంత్రి సవితేంద్రారెడ్డి పనులు ఆలస్యమైతే వరద ప్రభావం ఎల్బీ నగర్ ప్రాంతంపై పడే ప్రమాదం ఉందన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ ఫండ్స్ లేవని పనులు నిలిపేస్తున్నారని, రాబోయే వర్షాకాలంలో సేవరేజ్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.